హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్ హైదరాబాద్. ఈ వీడియోలో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ అంటే యూట్రస్లో వచ్చే క్యాన్సర్స్ ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందాం, రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ నెక్స్ట్ వీడియోస్లో దాన్ని డయాగ్నోస్ చేయడం ఎలాగా అండ్ ట్రీట్మెంట్ ఎలాగా అనేది చూద్దాం. సో ఇప్పుడు ఎవరికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఏజ్ తీసుకుంటే 50 to 70 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి హై రిస్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒబేసిటీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్, అండ్ ఎవరికైతే పీసీఓ అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న హిస్టరీ ఉందో ముందుగా వాళ్ళకి. అండ్ ఫ్యామిలీలో జెనెటిక్గా అంటే మదర్కి కానీ సిస్టర్స్కి కానీ ఈ యూట్రస్ క్యాన్సర్ కనుక వచ్చి ఉంటే వీళ్ళు జాగ్రత్త పడాలన్నమాట. అండ్ కొంతమందికి ఎర్లీ మెనార్కి అంటే యూజువల్లీ 12 ఇయర్స్కి మెచ్యూర్ అవ్వడం జరుగుతుంది యావరేజ్గా. సో ఎవరికైతే ఎర్లీగా 10 ఇయర్స్ 11 ఇయర్స్కే మెచ్యూర్ అవుతారో, అండ్ లేట్ మెనార్కి యావరేజ్ మెనోపాజ్ వచ్చే టైమ్ అరౌండ్ 45 ఇయర్స్. ఎవరికైతే లేట్గా లైక్ 50 ఇయర్స్ దాటాగా కూడా పీరియడ్స్ వచ్చి అప్పుడు లేట్గా మెనోపాజ్ వస్తుందో వీళ్ళకి ఎక్కువ కాలం పీరియడ్స్ వచ్చే స్పాన్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎవరికైతే యానోవిలేటరీ సైకిల్స్ అంటే ఎగ్ రిలీజ్ కాకుండా యానోవిలేటరీ సైకిల్స్ ఎక్కువ పీసీఓలో చూస్తుంటాము, అంటే ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఇటువంటివి ఉన్న వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు అబ్నార్మల్ బ్లీడింగ్ అనుకున్నా లేదు ఏదన్నా హెవీ బ్లీడింగ్ ఇటువంటివి అవుతున్నా ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన టెస్ట్లు అవి కూడా చేయించుకోవాలి. మన నెక్స్ట్ వీడియోలో దీని డయాగ్నోసిస్ గురించి ట్రీట్మెంట్ చూద్దాం. థ్యాంక్ యూ.